హలో ఫ్రెండ్స్, 28న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రూపని విరూపాక్షని గుమ్మం ముందే నిలబెట్టి సూర్యప్రతాప్ సీరియస్గా ఎందుకు ఇక్కడికి వస్తున్నారని తిడుతున్నందుకు ఇక వెంటనే విజయాంబిక భర్త వెనకాలే ఉంటాడు కదా, ఇలా అంటాడు సూర్యప్రతాప్తో. చూడండి, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీకు సాక్ష్యాలతో నిరూపించలేకపోయినా నా చెల్లెలు విరూపాక్షి మాత్రం ఏ తప్పు చేయలేదని మాత్రం గట్టిగా చెప్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే రూప ఇలా రాఘవ్ని తీసుకొస్తున్నాడు అని వాళ్ళ అమ్మతో చెప్పిన మాటకి సూర్యప్రతాప్ చాలా కోపంగా, ఇప్పుడు ఆ దరిద్రుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అని అంటూ సీరియస్గా అంటాడు. అలా అంటే ఇక తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి అని అంటే 20 ఏళ్ళుగా నిరూపించుకోలేనిది ఇప్పుడు ఎలా నిరూపించుకుంటుంది అని అంటూ సూర్యప్రతాప్ సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే రాజు ఇలా వస్తూ ఉంటాడు. రాఘవ్ కూడా ఆటోలో వస్తూ ఉంటాడు. రాఘవ్ ఇంటి దగ్గర అలా వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈసారైనా ఏ ఆటంకం లేకుండా పెద్దయ్య గారిని కలుసుకుంటే బాగుంటుంది అని కలుసుకోబోతున్నాను అని అనుకుంటూ రాఘవ్ అలా వచ్చేస్తూ ఉంటాడు. ఇక విరూపాక్షిని రూపాని గుమ్మం దగ్గరే నిలబెట్టి సూర్యప్రతాప్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు రాఘవ్ వస్తాడా అనేసి. ఇక విజయాంబిక కూడా చాలా సీరియస్గా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.